ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ అండ్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు చెప్పని మోస్ట్ పవర్ఫుల్ సీక్రెట్ ట్రిక్ని పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. అదేంటంటే మన మొబైల్లో ఉన్నటువంటి మనం రికార్డ్ చేసిన ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అయినా పర్లేదు. ఎగ్జాంపుల్ పర్పస్ ఇది ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, డైరెక్ట్ నేను దీన్ని గ్రీన్ స్క్రీన్లోకి మార్చడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. అది కూడా ఒకే ఒక్క క్లిక్తో మనం ఈ విధంగా మనకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియోస్ని డైరెక్ట్ మనం గ్రీన్ స్క్రీన్లోకి మార్చుకోవచ్చు అనమాట. మీకు నచ్చిన ఏ వీడియో అయినా పర్లేదు, దీంతో పాటుగా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ని యాడ్ చేసి మీకు సంబంధించిన వీడియోస్ ని ఎడిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అది ఏ విధంగా చేసుకోవచ్చు, ఏం కథ అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటిదాకా మన ఛానల్ ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నేను వచ్చేసి వీడియోకి ఒక 2000 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ మీరు ఒకే ఒక్క క్లిక్తో మీరు రికార్డ్ చేసిన ఏదైనా వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ని మీరు గ్రీన్ స్క్రీన్లోకి, అదేవిధంగా మీకు నచ్చిన రేంజ్లో మీరు బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే వితౌట్ గ్రీన్ స్క్రీన్ లేకుండా మీ యొక్క బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేసుకోవచ్చు. ఉన్న బ్యాక్గ్రౌండ్ ని గ్రీన్ స్క్రీన్ లోకి మార్చచ్చు అనమాట. 2 in 1 మనకు పనులు ఒకేసారి అయిపోవడం జరుగుతుంది అనమాట. దీనికోసం మీరు ఏం చేస్తారంటే, మీరు చూస్తున్న వీడియో టైటిల్ మీద ట్యాప్ చేయండి, మీకు కింద డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న యాప్ ని మీరు ఇన్స్టాల్ చేయవలసి ఉంటుందన్నమాట. డౌన్లోడ్ చేసి సింపుల్ గా దీన్ని ఓపెన్ చేసినట్లయితే మనకు ఈ విధంగా కంప్లీట్ ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఇమేజ్ ని గ్రీన్ స్క్రీన్ లోకి మార్చచ్చు, లేదనుకుంటే మీకు సంబంధించిన ఎలాంటి వీడియోనైనా సరే డైరెక్ట్ మీరు గ్రీన్ స్క్రీన్ లోకి మార్చచ్చు అనమాట. ఇక్కడ నేను పిక్ ఫ్రమ్ గ్యాలరీ వీడియో తీసుకుంటున్నాను, అక్కడ నుంచి సేమ్ వీడియో ఇదే వీడియోని తీసుకుంటాను మీ ముందటనే. దాని తర్వాత సమ్ సెట్టింగ్స్ ని మనం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు మీ యొక్క ఫేస్ ని కవర్ చేయాలి కాబట్టి ఇక్కడ మీ యొక్క ఫేస్ ని మాత్రం కవర్ అయ్యేటట్టుగా ఈ ఆప్షన్ మీద ట్యాప్ అనేది చేయండి. దాంతో పాటు ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు డిటెక్ట్ పీపుల్ ఓన్లీ ఆప్షన్ మీద ట్యాప్ అనేది చేయండి. ఇది ఫాస్ట్ లో ఉంటుంది, దీన్ని అక్యురేట్ పైన ట్యాప్ అనేది చేయండి. ఇది డిటెక్ట్ పీపుల్ అండ్ వెహికల్ ఆప్షన్ ఉంటుంది, దీన్ని మీరు డిటెక్ట్ పీపుల్ ఓన్లీ పైన ట్యాప్ అనేది చేయండి. దాని తర్వాత మీరు బ్యాక్ అనేది రండి. దీంతో పాటు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఇక్కడ మీరు థర్డ్ వన్ ఆప్షన్ డిటెక్ట్ పీపుల్ ఓన్లీ పైన ట్యాప్ అనేది చేయండి. దాని తర్వాత మీరు డన్ ఆప్షన్ మన క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన ఆన్ ది స్పాట్ లో కింద మీకు ఆల్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మనం మెయిన్ ని సెలెక్ట్ అనేది చేసుకున్నాం కాబట్టి దాని తర్వాత ఇక్కడనే మీకు గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. మీరు ఏ స్క్రీన్ లో కావాలి అనుకుంటే ఆ స్క్రీన్ లో మీకు సంబంధించిన వీడియోని చాలా ఈజీగా ఈ విధంగా మార్చుకోవచ్చు అనమాట. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ ని ఏ విధంగా ఎడిట్ చేయాలో చూపిస్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పైన మీకు సేవ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది, దీన్ని క్లిక్ చేసి మీకు ఏఎఫ్ఎస్ లో సేవ్ అవ్వాలి అనేది మీరు ఇక్కడ నుంచి చూసనే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. లైక్ దిస్ మీకు తొందరగా నేను రెండరింగ్ చేసి మీకు వీడియోని ప్రాబ్లం లేకుండా చూపించాలి కాబట్టి మీరు కావాలనుకుంటే 30 ఫ్రేమ్స్ సెకండ్స్ పైన మీరు ఎక్స్పోర్ట్ అనేది కూడా చేయొచ్చు అనమాట. బట్ నేను 5 ఫ్రేమ్స్ పర్ సెకండ్స్ పైన ట్యాప్ చేసి నేను రెండరింగ్ అనేది చేస్తున్నాను. రెండరింగ్ చేసిన ఆన్ ది స్పాట్ లో విత్ ఇన్ మనకు 10 to 15 సెకండ్స్ లో ఈ వీడియో ఎక్స్పోర్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత అది కంప్లీట్ గా గ్రీన్ స్క్రీన్ లోకి మారడం జరుగుతుంది. దాని తర్వాత దాన్ని ఏ విధంగా మనకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ని యాడ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకు ఆటోమేటిక్గా రెండరింగ్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు సంబంధించిన వీడియో మన డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచే వ్యూ చేసి చూసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా నేను ఎంఎక్స్ ప్లేయర్లో మీకు వ్యూ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ విత్ మనకు సౌండ్ కూడా రావడం జరుగుతుంది, బట్ నేను సౌండ్ని మ్యూట్ అనేది చేయడం జరిగింది. వీడియో మొత్తం మనకు కంప్లీట్గా గ్రీన్ స్క్రీన్లో మారడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. అసలు అమేజింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీకు నచ్చిన ఏ వీడియోనైనా సరే చాలా ఈజీగా మీరు గ్రీన్ స్క్రీన్లోకి మార్చుకోవచ్చు అనమాట. దీంతో పాటుగా మీకు ఒరిజినల్ వీడియో కూడా చూపిస్తాను చూడండి. మీ దగ్గర గ్రీన్ స్క్రీన్ లేనట్లయితే కూడా చాలా ఈజీగా ఇది ఒరిజినల్ వీడియో అన్నమాట. మీరు చూడండి, ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా దీన్ని నేను కంప్లీట్ గా గ్రీన్ స్క్రీన్ లోకి మార్చడం జరిగింది అనమాట. మీరు చూడండి, సేమ్ టు సేమ్ మీరు చూసుకోవచ్చు. అదే వీడియోని ఇప్పుడు నేను గ్రీన్ స్క్రీన్ లోకి మార్చడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ సేమ్ వీడియో అన్నమాట, ఇది గ్రీన్ స్క్రీన్ లో. ఈ విధంగా మనం ఒకే క్లిక్ తో మనం మార్చడం జరిగింది. దాని తర్వాత మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ని మీరు ఏ విధంగా యాడ్ చేయాలంటే సింపుల్ గా మీ దగ్గర ఉన్నటువంటి కైన్ మాస్టర్ అప్లికేషన్ ని ఓపెన్ అనేది చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు కంప్లీట్ గా ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది.
కదా, ఇక్కడ మీరు ప్లస్ ఐకన్ ట్యాప్ అనేది చేయండి. ఇక్కడ నుంచి మీరు 9:16 రేషియో తీసుకోండి. ఎందుకంటే ఆ వీడియో అలాగే ఉంది కాబట్టి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని ఇక్కడ నుంచి మీరు చూస్ అనేది చేసుకోండి. లైక్ దిస్ నేను ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ని చూస్ అనేది చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఈ బ్యాక్గ్రౌండ్ని తీసుకోవడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. ఈ బ్యాక్గ్రౌండ్ పైన ఆ అమ్మాయిని తీసుకొస్తాను చూడండి. సింపుల్గా మీరు కావాలనుకుంటే మీకు ఏ రేంజ్లో కావాలనుకుంటే ఆ రేంజ్లో మీరు దీన్ని ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట సింపుల్గా. దాని తర్వాత నేను డన్ ఆప్షన్ క్లిక్ అనేది చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇప్పుడు ఆ వీడియోని నేను తీసుకుంటాను చూడండి, గ్రీన్ స్క్రీన్ని. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని మీరు సింపుల్గా ఈ విధంగా యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది మనం ఇప్పుడు తీసిన గ్రీన్ స్క్రీన్ అన్నమాట. సింపుల్గా నేను ఇక్కడ నుంచి నేను ఫుల్గా ఫిట్గా చేసుకుంటాను ముందుగా దీన్ని. దాని తర్వాత దీనిపైన మీరు వన్ ట్యాప్ అనేది చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ మీకు క్రోమా కీ ఆప్షన్ కనిపిస్తుంటుంది, దీన్ని జస్ట్ అనేబుల్ చేయండి. చూసారా, ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఆ బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోవడం జరిగింది. ఆ అమ్మాయి మాత్రమే మనకు ఇక్కడ ఉందన్నమాట. దాని తర్వాత మీరు డన్ ఆప్షన్ క్లిక్ అనేది చేసి ఈ విధంగా మీరు వీడియోస్ని ప్లే అనేది చేసుకోవచ్చు అనమాట. మీరు చూడండి ఒకసారి, వావ్ అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీకు బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా పర్లేదు, చాలా ఈజీగా మీరు ఒకే ఒక క్లిక్తో ఈ విధంగా మనకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ని మనం చాలా ఈజీగా రిమూవ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు కాల్ కూడా ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీకు జస్ట్ శాంపిల్ పర్పస్ మాత్రమే నేను చూపించడం జరిగింది. దాని తర్వాత షేర్ ఆప్షన్ ట్యాప్ అనేది చేయండి. మీ యొక్క గ్యాలరీలో మీకు ఏ రేంజ్లో కావాలో ఆ రేంజ్లో మీరు ఈ విధంగా ఎక్స్పోర్ట్ అనేది చేసుకోవాల్సి ఉందన్నమాట. లైక్ దిస్ నేను ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అనేది చేస్తున్నాను. వన్స్ ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మీకు ఒకసారి క్వాలిటీ అనేది చూపిస్తాను నేను, అసలు ఏ రేంజ్లో అది ఎడిట్ అవ్వడం జరిగింది. ఇంత కూడా మనకు ప్రాబ్లం లేకుండా విత్ గ్రీన్ స్క్రీన్ని రిమూవ్ చేసి మీకు నచ్చిన వీడియోని మనం యాడ్ కూడా చేయడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు, వావ్ అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఒకే ఒక్క క్లిక్తో మీ యొక్క బ్యాక్గ్రౌండ్ని ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా పర్లేదు చాలా ఈజీగా ఈ విధంగా రిమూవ్ చేసి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని ఈ విధంగా యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్ లో స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది. వన్స్ మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.